ఓం శ్రీ మాత్రే నమః. మనము ఇంతకుముందు వీడియోలో అమ్మవారి యొక్క 5 నామాల యొక్క పూర్తి అర్థాలైతే తెలుసుకున్నాము. మనము ఈరోజు 6 నుంచి 10 వరకు అమ్మవారి యొక్క శ్లోకాల యొక్క పూర్తి అర్థాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుసుకుందాము. మరి 6వ యొక్క శ్లోకం ఏంటి అంటే, వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ఏంటి? మన్మధుని నివాసము లలితాదేవి యొక్క ముఖము. లలితాదేవి యొక్క ముఖాన్ని దేంతో పోల్చాడు? మన్మధుని యొక్క నివాసములాగా లలితాదేవి అమ్మవారి ముఖం అనేటువంటిది ఉంది. ఆ ముఖానికి కనుబొమ్మలు ఏ విధంగా ఉన్నాయి అంటే, తోరణాల వలె అమ్మవారి యొక్క కనుబొమ్మలున్నాయి. మన్మధుని నివాసం లెక్క ముఖముంది. ఆ ముఖానికి కనుబొమ్మలు అనేటువంటివి తోరణాల్లాగా కనుబొమ్మలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. మరి దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ముఖకాంతి అనేటువంటి ప్రవాహములో కదలాడుతున్న చేపల వలె కనిపించే అందమైన కళ్ళు కలది. అంటే కాంతి అనేటువంటిది, ఆ కాంతిలో చేపలు ఏ విధంగా కదలాడుతున్నాయో ఆ విధంగా అమ్మవారి యొక్క కనులు అంత అందంగా ఉన్నాయి అని అర్థం అన్నమాట. అమ్మవారి యొక్క కనులు చేపల కళ్ళు ఆ విధంగా అంత అందంగా ఉన్నాయని అర్థం. తర్వాత 7వది వచ్చేసి, నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇది 7వ శ్లోకం. నవచెంపక, నవ అంటే ఏంది? కొత్తగా వికసించిన సంపెంగ పువ్వులను పోలిన ముక్కుతో ప్రకాశిస్తుంది అమ్మవారు. ముక్కు ఏ విధంగా ఉంటుంది? కొత్తగా వికసిస్తున్నటువంటి సంపెంగ పువ్వులను పోలినటువంటి ముక్కుతో ప్రకాశిస్తుంది అమ్మవారు. తర్వాత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. తారాకాంతి తిరస్కారి అంటే, తారా అంటే ఎక్కడుంటాయి తారలు? చుక్కలు ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. ఆకాశం నందు కనబడు చుక్కల కాంతిని తిరస్కరిస్తుంది. ఏంటిది? అమ్మవారు పెట్టుకున్నటువంటి ముక్కు పుడక ఆకాశంలో ఉన్నటువంటి చుక్కల కాంతినే దానికి కంటే ఎక్కువగా ఆ కాంతిని తిరస్కరించి అమ్మవారి యొక్క ముక్కు పుడక అనేటువంటిది అంతకంటే ఎక్కువ ప్రకాశిస్తుంది అని అర్థము. ఇది 7వ శ్లోకము. తర్వాత 8వ శ్లోకము. 8వ శ్లోకం ఏంటి? కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుపమండల. అంటే అర్థం ఏంటి మరి ఇది 8వ శ్లోకానికి? కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే, కదంబ పుష్పాలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పాలు ఏంటి? కదంబ పుష్పాలు. ఈ కదంబ పుష్పాలు గుచ్చము చేత కూర్చబడి చెవులపై సింగారించుకున్న ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా కనిపిస్తూ ఉన్నది అమ్మవారు అని. తాటంక యుగలీభూత తపనోడుపమండల. తాటంక యుగలీభూత తపనోడుపమండల అంటే ఏంటి మరి? తాటంక, తాటంక అంటే చెవి కమ్మలు. చెవి కమ్మలు ఏ విధంగా ఉన్నాయి అమ్మవారికి? సూర్యచంద్రుల్లా ప్రకాశించే చెవి కమ్మలను పెట్టుకొని అమ్మవారు మెరుస్తూ ఉంటుంది అనమాట. సూర్యచంద్రుల్లాగా మెరిసేటువంటి చెవి కమ్మలను ధరించింది అని అర్థము. 9వ శ్లోకం ఏంటి? పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూహు. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూహు అంటే ఏంటి? పద్మరాగములు. పద్మరాగములు అనేటువంటి అద్దపు కాంతి కంటే కూడా ఎక్కువగా ప్రకాశించే బుగ్గలు కలిగినది. పద్మరాగ మనులు ఉంటాయి. ఆ మనులు ఎంతగా ప్రకాశిస్తాయంటే అంతగా ప్రకాశిస్తాయి. అంతకంటే అమ్మవారి యొక్క బుగ్గలు అనేటువంటివి అంతకంటే ఎక్కువగా ప్రకాశించేటువంటి బుగ్గలు కలిగి ఉన్నది అని అర్థం. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదా అంటే, కొత్త పగడపు తీగల దొండపండు వలె ఎర్రగా ఉన్న పెదవులు కలిగినది. పగడపు కాంతులు ఏ విధంగా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. అదేవిధంగా దొండపండు పెదవులు అని మనం చాలామంది వింటూ ఉన్నాం. ఆ విధంగా దొండపండు వలె ఎర్రగా ఉన్నటువంటి పెదవులు కలిగి ఉంది అమ్మవారు అని అర్థము. తర్వాత 10వ శ్లోకం. 10వ శ్లోకం ఏంటి? శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఇది 10వ శ్లోకం. శుద్ధ విద్యాంకుర అంటే ఏంటి? శుద్ధ అంటే ఏంటి? స్వచ్ఛమైన, శుద్ధమైనటువంటి, నిజమైనటువంటి
దంతాలు కలిగినది, శుద్ధమైన మంచి దంతాలు అనేటువంటిది కలిగి ఉన్నది అమ్మవారు అని. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. కర్పూరము కలిసిన తాంబూలం వేసుకుంటే ఉన్నటువంటి దిక్కుల చివరి వరకు, ఎన్ని దిక్కులున్నా ఆ దిక్కుల చివరి వరకు సువాసన అనేటువంటిది వ్యాపించినది అని అర్థము. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. కర్పూరము కలిసిన తాంబూలమును సేవించడం వలన, అమ్మవారు తీసుకోవడం వలన దిక్కుల చివరి వరకు కూడా సువాసన అనేటువంటిది వెదజల్లబడుతుంది అని అర్థము. ఇది ఈరోజు మనము 6 నుంచి 10 శ్లోకాల యొక్క అర్థాన్ని అయితే తెలుసుకున్నాము. ఇది మీకు ఫస్ట్ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఈ అర్థాన్ని అయితే తెలుసుకోండి. అమ్మవారి నామాలు అర్థం చేసుకొని చదివితే ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అండి. మనము చదవడం ఈజీయే, కానీ ఆ అర్థం, వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని చదివితే మనకు రిజల్ట్ అనేటువంటిది 100% వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైనా నేనైనా కొంచెం చిన్నగా తప్పుగా మాట్లాడినా నేనైతే అమ్మవారిని క్షమించమని అడుగుతున్నా. మిమ్ములను కూడా నన్ను క్షమించ